జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఒకరొకరు ఆగవలసిందిగా కోరుతా ఉన్నాం. కొద్దిసేపే ఒక 5 నిమిషాలు వాళ్ళు కూడా అన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్యులు ఒకరొకరు ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఆగవలసిందిగా ఒక 5 నిమిషాలు కోరుతా ఉన్నాం. అట్లే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా రైతు కూలి సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 5 నిమిషాలు ఆగవలసిందిగా కోరుతా ఉన్నాం. వస్తుంది గట్టిగా. నా పేరు పి నాగిరెడ్డి, పట్రోళ్ళ నాగిరెడ్డి అంటారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఈ సదస్సులు ఎన్నుకున్నారు. రైతు సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి ప్రజలకు మేలుకొల్పే విధంగా భూమి కోసం, ముక్తి కోసం నిరంతరం పోరాటం చేస్తాం. నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇక్కడున్న ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు నిలబడకుండా, రైతు సమస్యలు గుర్తించకుండా ఇప్పుడు ధరణి బంగాళాఖాతంలో తొక్కుతామని కానీ, భూమాత తెస్తామని కానీ, మేము అంటున్నామంటే భూమాత తీసుకుని సంతోషమే కానీ గ్రామ సభలు జరిపి గ్రామాల్లో ఉన్న సమస్యలను, భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, కార్పొరేట్ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, మూడు భూములు ఎక్కడ ఉన్నాయి, బంజరు భూములు ఎక్కడున్నాయి, దేవాలయ భూములు ఎక్కడున్నాయి, ఒబ్బోడు భూములు ఎక్కడున్నాయి, ప్రభుత్వ భూములను గుర్తించి సాగు చేసుకున్న వారు కూడా పట్టాలు ఇవ్వాలనేది కూడా ఒకరికి నిర్ణయం చేసుకుంటూ, ఇక మీరు ఈ ప్రభుత్వం లబ్ధి కోసం అనేక సమస్యల మీద కార్పొరేట్ సంస్థ భూములు తగ్గాట పెడుతున్నారు. ఏమేమంటారంటే తెలంగాణ అంటేనే అన్నపూర్ణ తెలంగాణ, తెలంగాణ అంటే అన్నం పెట్టి తెలంగాణ, రైతులకు వచ్చి మద్దతు ధర, గిట్టుబాటు ధర అన్నావు, మద్దతు ధర కల్పించబడుతున్నాం. నల్ల చట్టాల వ్యతిరేకించి పోరాటానికి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సమస్యను ఈ రోజు వచ్చాయి కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భూ సమస్యలు ఉన్నాయి. మీరు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రైతు సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. లేదా కల్లబొల్లి మాటలు కాదు, కలబుల్లి మడాకుడు నిజమైన పాలన చేయాలనేది కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీనికి మాకు ప్రైవేటు సంస్థలకు మేము కాదు, కానీ ఎక్కడైతే సాగు భూములు, పాడు పంట వండే భూములు, రైతులు పండించిన పొంత భూములను మేము స్వాగతిస్తూ ఉన్నాము. కానీ మీరు ఒక కార్పొరేట్ సంస్థ అవసరమైతే రేపు నిన్న ఫార్మా కంపెనీ కానివ్వండి, దానికి కూడా మేము ఎక్కడ లేదు. మా తానా తెలంగాణలో ఉంటే అనేక నిర్ణయాలు వచ్చినాయి. ఈ రోజులలో అనేక భూగర్భం నుంచి పోతే అంటున్నాయి. మాకు ఇక్కడ ఒక సముద్రం లేదు, ఆ సముద్రం లేదు కాబట్టి నేవీ ఆర్డర్ను కూడా మీరు దాన్ని వెనుక తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఫార్మా కంపెనీ కూడా వ్యతిరేకించి ఇంకా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సార్, ఈ మీటింగ్ లో ఎంతమంది హాజరయ్యారు? ఎన్ని డిస్ట్రిక్ట్ నుంచి అందరూ రావడం జరిగింది? తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతినిధులు వచ్చిండ్రు. 33 జిల్లాల నుంచి కూడా ప్రతినిధులే పిలుచుకున్నాం. ప్రజలకు కాకుండా కూడా ప్రతినిధులతోనే జరిగింది. 600 మందికి చాలా విజయవంతంగా జరిగింది. గెస్టులు ఎవరెవరు పాల్గొన్నారు సార్? గెస్టులు ఎవరెవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది? గెస్టులు చెప్పాలని బాబురావు వచ్చినండి. పర్యావరణ శాస్త్రవేత్త ఆచార్య కట్టా భగవంత్ రెడ్డి వచ్చిండు, జీవన్ కుమార్ వచ్చిండు, దొంతి నరసింహారెడ్డి వచ్చిండు, కనగంటి రవి గారు వచ్చిండ్రు, అంబాటి నాగన్న వచ్చిండు, విమలక్క వచ్చింది, కొమ్మగంటి కొమ్మరన్న వచ్చి అందరూ మేము ఎంత ప్రతినిధులు అనుకున్నామో అందరూ వచ్చి. సార్, భూమితో పాటు ఇంకా మీ రైతుల సమస్యలు ఇంకా ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయన్న. ముఖ్య సమస్య పుట్టిందే భూ సమస్య. సార్, ఆ భూ సమస్యను ఇతరైనా పరిష్కరించాలంటున్నాం. ఆదివాసుల భూమి అట్లే ఉన్నాయి, మొత్తం అడవి ప్రాంతంలో భూమి అట్లే ఉన్నాయి, ఇక్కడ సాగు చేసుకున్న భూములు ఉన్నాయి, ధరలో అవకతవకలు జరిగినాయి, భూమాత అవకతవకలు లేకుండా దాని సమస్య. గత ప్రభుత్వం కూడా మీ కష్టాలని సాల్వ్ చేయలేదా సార్? ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆనాడు సహానీలు ఉంటాయి కదా, పట్టకాలంలో ఒకరి పేరు ఉంటుంది, కాస్ట్ కాలంలో ఒకరి పేరు ఉంటుంది. ఆ కాస్ట్ కాలం తీసేసి ఎవరైతే భూస్వాములు ఉన్నారో, దొరలు ఉన్నారో వాళ్ళకే పట్టాల కాలంలో కాబట్టి దాన్ని తొలగించినందుకే సమస్యలని గ్రామీణ ప్రాంతాల్లో లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము రైతులకు ఓట్లు వేసినాం. ఆయన మార్పు తెస్తాడు, 6 గ్యారెంటీ ఇస్తాడు, భూ సమస్య పరిష్కరిస్తాడు. రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఒక సంవత్సరం వేట్ చేసినాం కాబట్టి ఇప్పుడైనా గ్రామ సభలు జరుపు, గ్రామాలలో సమస్యలను తీసుకో, భూములు ఎవరెవరికి ఉన్నాయి, ఎవరికి కాస్తులో ఉన్నారు, కబ్జాలో ఉన్నారు, వాళ్ళకి ఎవరెవరికి పట్టాలు ఇవ్వాలి, ఆ పట్టాలను గుర్తించి పట్టాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామసభ జరపాలి, అధికారులు పంపాలి, కళ్ళబొల్లి మాటలు వద్దు. ఇవన్నీ ఎందుకంటే ఏదో మీ పై మాటలు వద్దు, మాకు కరెక్ట్ పాలన చేయాలంటే గ్రామ సభ జరుపు, ఇక అన్ని బయటకు వస్తాయి. ఆ గ్రామ సభలోనే రైతులు కూర్చుంటారు, సమస్యలను కూర్చుంటారు, దానికి నీకు పాలన వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాం.
విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూడా ఆయనకు మాకు సమస్య పరిష్కరించాలి. ఎక్కువ ఈ కష్టాలు ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి సార్? ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి? మొత్తం 33 జిల్లాలలో ఉన్నాయి. ఎస్ సార్, 33 జిల్లాలలో ఉన్నాయి. అన్నిట్లో ఉన్నాయి. వివేస్తరాలు కొంజాలు ఉన్నాయి. ఓకే. పట్టాల భూములు అసైన్మెంట్ భూములు కబ్జాలు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఏమంటున్నావు అంటే నువ్వు భూమాత ఇస్తా అంటున్నావు కదా, ఆ పరిష్కారం అయినాక తెస్తే భూమాత నిలబడుతుంది. 6వ చట్టం తెస్తా అంటున్నావు కదా, 6వ చట్టం ముందు గ్రామసభ జరుపు, 6వ ఇంప్లిమెంట్ చెయ్యి, దానికి గుర్తించు ఎన్ని కోట్లు ఉన్నాయి. కోర్టు సమస్యలు ఉన్నాయి కదా, కోర్టు అన్ని గుర్తించు పైగా దారిని ఆయన తీసి వ్యక్తి అది సమస్య పరిష్కారం కాదు. అది దానికి వ్యతిరేకించే నీకు గెలిపించినాం. కరెక్ట్ మాట. నేను గెలిపించినాం, కానీ నువ్వు కూడా ఇట్లా పై చేస్తే కాదని చెప్పి కోరుకుంటూ మీరు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీ పాటు మా రైతులకు మేలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి. నువ్వు ఏమన్నావంటే అన్ని వడ్లకి ఇవ్వాలి, సన్న వడ్లకు అంటున్నాయినా, సన్న వడ్లకి కాదు 500 బోనస్ ఇస్తాను కదా, అన్ని రైతు అని పంటలకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.